హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. మార్నింగ్ 5:35కి నిద్రలేసాను. పైకి వచ్చి చూసేసరికి ఎంత మంచి వాతావరణం అయితే నాకు కనిపించింది. ఆకాశం ఇంకా ఇలా చూస్తే చంద్రుడు చక్కగా కనిపిస్తున్నాడు. చెట్లన్నీ పలకరించాను. పూలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను నాటిన విత్తనాలన్నీ మొలకెత్తాయి. డబుల్ హ్యాపీ. చాలాసేపు వాకింగ్ చేసుకొని ఇంట్లోకి పోతే వచ్చేసాను. 2021లో నేను తీసుకున్న వీడియో క్లిప్ అండి ఇది. ఆ రోజు డాక్టర్స్ డే, జూలై 1. దీని పేరు సుబ్బలక్ష్మి. మా ఇంటికి వచ్చి 21 డేస్ అవుతుంది. దాని వయసు కూడా దాదాపు 30 డేస్. పెట్ యానిమల్స్ అంటే నాకు చాలా భయము. కానీ సుబ్బలక్ష్మిని కాసేపు అలా ఎత్తుకొని లాలించి గారాబం చేసి వదిలిపెట్టాను. ఇంట్లో సిజోఫ్రెనియాతో సఫర్ అవుతున్న అత్తయ్య, ఆల్జీమర్స్తో సఫర్ అవుతున్న అమ్మ ఇద్దరు నా దగ్గరే ఉన్నారు. అది కరోనా టైము. సో మా అత్తయ్య గారు సిక్ అయ్యారు, బెడ్ రిడన్ అయ్యారు. ఆవిడని చూడాలి, ఆవిడకి మంచి సర్వీస్ ఇవ్వాలి అని నేను మా హస్బెండ్ ఇద్దరం అనుకున్నాము. అందుకని నేను ఏ హాస్పిటల్కి షిఫ్ట్ చేయలేదు. మా హాల్లోనే మంచిగా కాట్ వేసి లైఫ్ సపోర్ట్ థెరపీతో మేము స్టార్ట్ చేసాము. డీప్ కోమాలో ఉన్నారు. బాగా కదిలించి బాగా గట్టిగా అరిస్తే తప్ప అన్నారు. ఆవిడని ఆ పరిస్థితిలో చూస్తున్నప్పుడు చాలా జాలేసింది. కానీ ఓల్డేజ్ కదా, ఓల్డేజ్లో మనకు అందరికీ ఏదో ఒకటి సిక్ అవుతూనే ఉంటాము. ఓల్డేజ్ స్టేజ్ అనేది చాలా భయంకరమైన స్టేజ్ అండి. అది అందరూ ఫేస్ చేయాల్సిందే. మా నాన్నగారికి అయితే నేను ఇంత మంచి సర్వీస్ అయితే ఇవ్వలేకపోయాను. అప్పుడు నా కెరియర్ అంతా పీక్లో ఉండేది. నాన్నగారేమో చెన్నైలో ఉండేవాళ్ళు తమ్ముడు దగ్గర. అవన్నీ గుర్తుకొచ్చాయి మా అత్తయ్య గారిని చూస్తున్నప్పుడు. అత్తయ్య అత్తయ్య అని పిలిస్తే ఎప్పటికో కానీ అనదు. వైటల్స్ అన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. ఫీడింగ్ ట్యూబ్ ద్వారా మేము లిక్విడ్స్ అయితే ఇచ్చాము. అలా కోమాలో ఒక 6 వీక్స్ ఉండి కాలం చేశారు. మన సొంత వాళ్ళకి వైద్యం చేయడం అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే అవన్నీ చూస్తూ ఉంటాము, అయ్యో అయ్యో అనుకుంటాం, బాధపడుతూ ఉంటాము. ఆల్జీమర్స్ అమ్మ ఈరోజు డాక్టర్స్ డే కదా, నాకు విషెస్ చెప్పవా అని అడిగితే, నువ్వెవరు, నీకు నేను ఎందుకు చెప్పాలి అని అన్నారు. నేను నీ కూతుర్ని అంటే, అవును నువ్వు నా కూతురివే అన్నారు. నాకు హ్యాపీ డాక్టర్స్ డే అని విష్ చేశారు. డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. ప్రతి పుట్టినరోజుకి నువ్వేమవుతారని ఎవరైనా అడిగితే డాక్టర్ అవుతానని చెప్పేదాన్ని. ఎస్పెషల్లీ స్కూల్స్లో డాక్టర్ ఎలా వాళ్ళో తెలీదు, కానీ ఎవరు ఏది అడిగినా డాక్టర్ 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 అవుతాను అని చెప్పేదాన్ని. ఇష్టంగా చదువుకున్నాను. కష్టమైన ఇష్టంగా స్వీకరించాను. మంచి ఓర్పు సహనంతో నా ఓన్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసుకొని మంచి సర్వీస్ అయితే ఇస్తున్నాను. ఆల్జీమర్స్ అమ్మ సంవత్సరానికి ఎంతో కొంత డిటోరేట్ అవుతూ వచ్చారు. 4 ఇయర్స్ అయితే నా దగ్గరే ఉన్నారు. తర్వాత మా అమ్మ కూడా చాలా లాస్ట్ 2-3 ఇయర్స్లో చాలా సఫర్ అయ్యారు. కానీ బాగా సిక్ అయింది మాత్రం 3 మంత్స్. స్టేబుల్గానే ఉన్నారు. తను కూడా కాలం చేశారు. పెద్దవాళ్ళకి ఏం కావాలండి, వాళ్ళకి కొంచెం హైజీన్ అంటే శుభ్రత, టైంకి ఫుడ్, ప్రేమగా పలకరించడం అంతే. అబ్బబ్బా అంటే వాళ్ళు మనతో పాటు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉంటారు. వాళ్ళకి అయితే మనం మంచి సర్వీస్ ఇవ్వాలి. వాళ్ళు కూడా మనల్ని చాలా కృతజ్ఞత చూస్తూ ఉంటారు. మా అత్తయ్య గారు కానీ, మా మామయ్య గారు, మా అమ్మ అందరూ నన్ను చాలా లవ్ చేసేవాళ్ళు. ఓసారి వాళ్ళకి తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేవి. కృతజ్ఞత ఆ రూపంలో చూపించేవాళ్ళు. మా మామయ్య గారు మా అత్తయ్య అయితే అసలు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు. అవన్నీ గుర్తుకొస్తున్నాయి.
ఎందుకో ఈ వీడియోని అప్లోడ్ చేద్దామనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను.